శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. విషయము: ప్రకృతి మోసం చేస్తుంది, జగదంబ వంచిస్తుంది. మనిషికి పలు కోరికలు, ఆసక్తులు, అపేక్షలు ఉంటాయి. అతడు కోరికలను తీర్చుకొని దాని చేత ఒక ఉల్లాసాన్ని పొందుతాడు. మరి ఇది శాశ్వత పూర్ణ భావన లేక ఎదుగుదల అని అడిగితే అసలేమీ కానే కాదు అని సమాధానం. కోరికలు ఒకటి తర్వాత ఒకటి వెల్లువలా వస్తూ ఉంటాయి. ఎడతెగకుండా సాగుతూ అలసటను కలిగించే ఈ ప్రక్రియలో అప్పుడప్పుడు ఏదో ఒక విధంగా ఉల్లాసపడుతూ ఉంటాడు. ఇది ఒక రకంగా జగదంబ దయనే. దీనినే మరొక రకంగా గమనిస్తే ఇది ఆమె తనకు తానుగా ఇచ్చగించి చేసే ఒక వంచన. తాను ప్రేమించిన వారు, ఇష్టపడిన వారు అదేవిధంగా తనను తిరిగి ఆత్మీయంగా ప్రేమగా చేసుకుంటే ఎవరైనా చాలా సంతోషపడతారు. అతడు వివాహం చేసుకుని పిల్లలను కని తన కోరికలన్నీ తీరిపోయాయి అనుకుంటాడు. ఎంతో వాత్సల్యంతో బిడ్డను సంబరంగా ఎత్తుకున్నప్పుడు ఆ బిడ్డ పసివానికి సహజమైన నవ్వంగానే అతడు ఎంతో ఆనందంగా, అబ్బో నాకు బిడ్డకు నేనంటే ఎంత ప్రేమో కదా అని అనుకుంటాడు. బిడ్డడిని మరింత ప్రేమానురాగాలతో శ్రద్ధగా పెంచుతాడు. ఈ వాంఛలు, అనురాగాలు అన్నీ తన శ్రేయస్సుకే అని భావిస్తూ ఉంటాడు. ఇది ఖచ్చితంగా నిజం కాదు. ఎన్నో జీవులు పునర్జన్మను పొందుతూ తమ కర్మను తీర్చుకోవాలి. చివరకు అన్ని కర్మలకు శూన్య స్థితిని తెచ్చే మోక్ష స్థితిని పొందాలి. ఈ కార్యార్థమై అతడికి వాంఛలు కలిగి వివాహము, పిల్లలు అవుతున్నారు. కానీ అతడు వీటిని తన ఉపభోగం కోసమని భావించి సంతోషపడతాడు. ఈ విధంగా ప్రకృతి అతడిని మభ్యపెడుతోంది. ప్రకృతి ఎవరు? ఏమిటి? జగదంబే కదా. ఆమె ఈ మాయనంతా చేస్తుంది. ఈ విధంగా మనిషి పలు విధాల దగా పడుతున్నాడు. అతడు ఎన్నో పదార్థాలను రుచి చూస్తాడు, తింటాడు, సంతోషపడతాడు. ఆహారం అతడి నాలుక రుచి చూడటం కోసం సృష్టించబడిందా? లేదు. అతడు తన కర్మను అనుభవించటానికి తన శరీరాన్ని పోషించుకోవాలి. శరీర పోషణకు అన్నం కావాలి. అన్నం ఒకే ఒక రుచి ఉంటే వాడిని తిని తిని విసుగొస్తుంది. అందువల్ల ప్రకృతి జగదంబ వివిధ రుచులను అతడికి చూపించి తినేటట్టుగా చేసి రుచికరమైన ఆహారాన్ని తిన్నందుకు వాడు సంతోషపడేటట్టు కూడా చేస్తుంది. అతడి శరీరాన్ని పోషించి కర్మను అనుభవించే విధంగా చేస్తుంది. అతడికి తన సంతానం పట్ల ఉండే అనురాగం పక్క ఇంటి వారి పిల్లలపై ఉండదు. ఇది నా సంతానం అనే తలంపుతో అతడు తన బిడ్డల పట్ల ఎక్కువ సావధానంగా ఉంటూ సంబరపడుతూ ఉంటాడు. అతడికి అందరు పిల్లల పట్ల ఒకే రకమైన వాత్సల్యం ఉంటే అతడు ఈ బిడ్డను అంత బాగా చూసుకోగలుగుతాడా? స్నానం పోసి, అన్నం పెట్టి, నిద్రపుచ్చి ఈ ఉద్దేశం కోసం తన శక్తినంతా వెచ్చించగలుగుతాడా? ఆ బిడ్డ పెరగాలనే లక్ష్యంతో జగదంబ అతడిలో తన బిడ్డ పట్ల మాత్రమే విశేషానురాగం ఉండే విధంగా సృష్టిని చేసింది. ఒక శరీరం పుట్టి పెరగటానికి విశ్వజనయిత్రి మొదలు అతడిని కర్మబంధంలో చిక్కేలా చేసింది. ఆపై అనురాగాన్ని పెట్టింది. ఈ శరీరాన్ని పెంచి పోషించుకునే విధంగా రుచి, ఆకలి మొదలైన వాటిని సృష్టించింది అని నేను చెప్పినప్పుడు ఈ విధంగా సందేహాలు కలగవచ్చు. ఇంకో జీవి పుట్టి పెరగటం దేనికోసం? పూర్వకర్మలను అనుభవించటం తప్ప అందులో ఏముంది? అతడు ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందలేడు. సాధారణంగా మనం చూసే జన్మలన్నీ వృథాగా గడిచిపోతున్నాయి. ప్రతి జన్మలో మనం కామ, క్రోధ, లోభ, మోహ, మత మాత్సర్యాన్ని పెంచి పాపాలను పెంచుకోవటానికి కావటం లేదా? కోటికి ఒక్కరిని కూడా అన్ని కర్మలను తీర్చుకుని మోక్షాన్ని పొందిన వారిని చూడము. అట్టి సందేహాలకు తావివ్వరాదు. మామిడి చెట్టుకు ఎన్నో పండ్లు కాస్తాయి. దాని గింజల నుండి ఇంకొక చెట్టు రావటమే ఆ ఫలం యొక్క ఉద్దేశం. కానీ అన్ని ఫలాల్లో నుండి వచ్చిన అన్ని బీజాలు చెట్లయితే లోకంలో ఇక దేనికి చోటు ఉండదు. వందల కొద్ది ఫలాల నుండి ఒక్క విత్తనం చెట్టుగా మారినా మనం సంతృప్తి పడటం లేదా? వేరే గింజలన్నీ వృథాగా పోయాయే, బాధపడతామా? అదేవిధంగా మనలో లక్షల కోట్ల మందిని ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందకపోయినా ఏమీ పర్వాలేదు.
మనలో నుండి ఒక్క జీవి పూర్ణత్వాన్ని పొందిన అదే చాలు. అదే ఈ సృష్టికి ఫలం. ఒక్క పూర్ణమైన ఆత్మ మనందరికీ అంత శక్తినిస్తుంది. ఈ కోటాను కోట్ల జనాలలో నుండి అట్టివాడు ఒక్కడైనా బయటికి రావడానికి ఈ కామము, దుఃఖము, సంతోషం, నొప్పి ఇదంతా ఉన్నది. అట్టి ఒక్క వ్యక్తి బయటికి రావడమే మన జీవితాలకు ఫలం. జన్మాష్టమి ఉత్సవాలలో పలుమందితో జారుడు కంబాన్ని ఎక్కి కింద పడిపోతూ ఉంటారు. చివరకు ఒక్క వ్యక్తి సఫలుడు అవుతాడు. ఇంతమంది ప్రయాసపడి ఈ ఆట ఆడటం అనేది జరుగుతున్నది ఆ ఒక్క వ్యక్తి ఎక్కటంలో సఫలం కావటానికే కదా. లోకంలో ఆట కూడా అటువంటిదే. మనలో చాలా మంది ఆ జారుడు కంబం మీద నుండి పడిపోతుంటే ఒక్క వ్యక్తి మాత్రం పూర్ణత్వాన్ని పొందుతాడు. అది చాలు. కొన్నిసార్లు ఓటమి పాలైనప్పటికీ ఆ జారుడు కంబాన్ని ఎక్కాలని ప్రయత్నించి విఫలం అవుతున్నా అతడు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాడు. అట్లాగే మనం కూడా పూర్ణత్వాన్ని పొందేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. శ్రీమాత మనలో నుండి ఒకరిని యోగ్యుడిగా చేయూతనిచ్చి ఉద్ధరిస్తుంది. ఈ మోసపూరితమైన తొండి ఆటలో నుండి కనీసం ఒక్కరు బయటపడినా మనకు చాలు కదా. హరి ఓం తత్సత్. ఇట్లు వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జయ శంకర. 7483229249